నేను మీ శ్రీదేవి. మీరు లంచ్ బాక్స్ వార్తల్ని వింటున్నారు. అవాంఛిత కాల్స్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? నేపాల్లోని ఎన్పీఐని యూపీఐతో లింక్ చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? ఢిల్లీ ఎన్సీఆర్లో ఎన్ని వేల కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి? ఇవే కాకుండా ఇంకా చాలా వార్తలున్నాయి మన లంచ్ బాక్స్ లో. ఈ ఏడాది భారత్లో బంగారం డిమాండ్లో విపరీతమైన పెరుగుదల ఉండవచ్చు. 2024లో భారతదేశంలో మొత్తం బంగారం డిమాండ్ 900 టన్నులకు చేరుకోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. గత సంవత్సరం అంటే 2023లో భారతదేశంలో మొత్తం బంగారం డిమాండ్ 745.7 టన్నులు. ఇది 2022తో పోలిస్తే 3% ఎక్కువ. ఈ డిమాండ్ గత 4 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉంది అని చెప్పాలి. గత సంవత్సరం బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. 2023లో 10 గ్రాముల బంగారం ధర 65,000 స్థాయికి కూడా దాటింది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో బంగారం డిమాండ్ 800 టన్నుల కంటే తక్కువగానే ఉంది. 2019 నుంచి 2023 వరకు మొత్తం బంగారం డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉంది. ఇది ఈ సంవత్సరం 800 నుంచి 900 టన్నులకు పెరగవచ్చని అంచనా. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవాంఛిత లేదా ప్రమోషనల్ కాల్స్ కు త్వరలో చెక్ పడనుంది. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. అవాంఛిత లేదా ప్రమోషనల్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాల్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి కాల్స్ కస్టమర్ల గోప్యతకు సమస్యగా మారటమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం వాటిల్లేలా చేస్తాయి. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక అధికారిక ప్రకటన ప్రకారం వినియోగదారుల వ్యవహారాల శాఖ వినియోగదారులకు వచ్చిన అవాంఛిత లేదా ప్రమోషనల్ వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇది గైడ్ లైన్స్ ను తయారు చేస్తుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లను కలపడానికి సంబంధించి ప్రభుత్వ యాజమాన్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ రాష్ట్ర బ్యాంక్ దీనికి సంబంధించిన పత్రాలపై సంతకం చేశాయి. ఇది భారత్, నేపాల్ మధ్య సరిహద్దుల్లో చెల్లింపులను సులభతరం చేస్తుంది. వీటి కలయిక వల్ల రెండు దేశాల ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా మనీ ట్రాన్స్ఫర్ ను చేసుకోగలుగుతారని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. నిధుల ఒత్తిడి కారణంగా బ్యాంకు రుణాల వృద్ధి రేటు తగ్గవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 16% నుంచి 14% అంటే 2% మేర తగ్గవచ్చు. S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా ప్రకారం రుణ డిమాండ్ బలంగా ఉంది. మొండి బకాయిలు పెరుగుతున్నాయి. డిపాజిట్ల వృద్ధి రేటు నిరంతరం తగ్గుతున్నందున రుణాల వృద్ధి రేటు తగ్గుతుంది. రుణాలు, డిపాజిట్ల వృద్ధి రేట్లు స్థిరంగా ఉంటే కొంతకాలం పాటు డిపాజిట్ కాంపిటీషన్ అనేది ప్రారంభమవుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. దీంతో బ్యాంక్ మార్జిన్లు మరింత తగ్గుతాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రభుత్వ బ్యాంకుల కంటే చాలా ఎక్కువ రుణ డిపాజిట్ నిష్పత్తుల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల డిపాజిట్ల పరిస్థితి మెరుగ్గా ఉంది. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ ఈ ఆర్థిక సంవత్సరంలో 3% నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.9%కి తగ్గవచ్చని S&P పేర్కొంది. మీ పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంటే ఈ వార్త మీకోసమే. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఇప్పుడు మీరు పాఠశాల ఫీజులను జమ చేయడానికి పాఠశాల లేదా బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. పైగా మీకు ఎలాంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేదు. ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్ పే, BHIM వంటి యాప్ల ద్వారా నేరుగా మీ మొబైల్ ద్వారా ఎక్కడి నుండైనా కేంద్రీయ విద్యాలయ ఫీజులను సెకన్లలో చెల్లించవచ్చు. ట్యూషన్ ఫీజు చెల్లింపు కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCIకి చెందిన భారత్ బిల్ పేతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద NPCI ప్లాట్ఫారం ఎడ్యుకేషన్ ఫీజ్ కేటగిరీ బిల్లర్ కింద పనిచేస్తుంది. ఈ సౌకర్యం కేంద్ర విద్యాలయంలో చదువుతున్న దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2023లో ఢిల్లీ NCRలో మొత్తం 87,818 కోట్ల విలువైన ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. మొత్తం అమ్మకాల్లో గురుగ్రామ్ వాటా 63%. JNL ఇండియా ప్రకారం ఢిల్లీ NCRలో గత ఏడాది విక్రయించిన ఫ్లాట్ల సగటు ధర 2.29 కోట్లు. ఇది 2022లో 1.86 కోట్లుగా ఉంది. అయితే ఫ్లాట్ల సగటు పరిమాణం, విక్రయించిన ఇళ్ల సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. నోయిడా, గ్రేటర్ నోయిడాలో 24,944 కోట్లు, ఢిల్లీలో ఘజియాబాద్లో 4,404 కోట్లు,
ఢిల్లీలో 2,610 కోట్లు, ఫరీదాబాద్లో 470 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి. ముంబై విమానాశ్రయంలో రద్దీని తగ్గించేందుకు వీలుగా ఆంక్షలు విధించారు. దీంతో విమాన ఛార్జీలు పెరుగుతాయన్న భయం వెంటాడుతోంది. అదానీ గ్రూపునకు చెందిన ఎయిర్పోర్ట్లో నడిచే విమానాలపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. విమాన సంఖ్యలపై ఆంక్షలు పెట్టింది. రద్దీని తగ్గించేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు కూడా వచ్చాయి.